శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. లక్ష్మీ అమ్మవారి స్తోత్రం ప్రతినిత్యము మన ఇంట్లో మారుమోగుతూ ఉంటుంది, అందరం చదువుకుంటూ ఉంటాము. అలాగే అమ్మవారి నామాలు ప్రతి ఇంట మారుమోగుతూ ఉంటాయి. పైగా శ్రావణ మాసం కూడా వచ్చేసింది. ప్రతి ఇంటిలోనూ లక్ష్మీ పూజ జరుగుతుంది. సకల సౌభాగ్యాలు కోరి ప్రతి వ్యక్తి కూడా వారి వారి యొక్క భక్తి ప్రపత్తుల మేరకు లక్ష్మీ అమ్మవారిని పూజ చేస్తారు. నాకు లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కారణంగా నేను రాయగలిగానేమో అనిపించింది శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర శతనామాల భాష్యం. ఈ పుస్తకం నేను అమ్మవారి దయవల్లే రాయగలిగాను అని అనుకుంటూ ఉన్నాను. ఈ పుస్తక ఆవిష్కరణ 14వ తేదీ ఆగస్టు నెల 2026వ సంవత్సరం మొదటి శ్రావణ శుక్రవారం నాడు చిత్తారమ్మ టెంపుల్, వివేకానంద నగర్, కూకట్పల్లి ఆలయం నందు బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారి చేత ఈ పుస్తకము ఆవిష్కరింపబడుతూ ఉన్నది. బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారితో పాటుగా ఇంకా అతిరథ మహారథులు ఎందరో, డాక్టర్ రేవూరు అనంత పద్మనాభరావు గారు, రవణం స్వామినాయుడు గారు, అలాగే టిటిడి నుంచి జి హర్నాథ్ గారు, భగవద్గీత సంస్థ నుంచి తాడూరు విశ్వేశ్వర్ గారు, పులగన్ చిన్నారాయణ గారు, విఎన్ ఆదిత్య గారు, స్టూడియో 1 ఎండీస్ రావినూతల శ్రీనివాస్ గారు, మహేష్ బాబు గారు ఇత్యాది వారందరూ కూడా విచ్చేయుచున్నారు అని తెలుపుతూ, కాబట్టి మా ప్రేక్షకులందరూ కూడా ఆ రోజు తప్పనిసరిగా రావాల్సిందిగా, మహాలక్ష్మి అనుగ్రహానికి పాత్రులవలసిందిగా, ఈ మహాలక్ష్మి పుస్తక ఆవిష్కరణ మహోత్సవాన్ని చక్కగా కన్నులారా చూడవలసిందిగా నేను కోరుకుంటూ ఉన్నాను. అలాగే అమ్మవారి నామాల యొక్క విశిష్టత మనము ఎంత చెప్పుకున్నా తక్కువే. అమ్మవారి నామాలకి చాలా పెద్ద పేరు. ఏ పేరుతో పిలిచినా పలికేటటువంటి అమ్మ. అసలు భగవంతుడు అయినా భగవతి అయినా నామ గుణ రూప రాహిత్యం అని చెప్తారు పెద్దలు మనకి. అలాంటిది మనము కొన్ని లక్షణాలని, కొన్ని గుణాలని, కొన్ని పేర్లని అమ్మవారికి ఆపాదించుకొని, అమ్మవారు ప్రకృత్యై నమః, వికృత్యై నమః, విద్యాయై నమః ఇలా అనేక నామాలతో ఉన్నది అని చెప్పి మనము తృప్తి పడుతూ ఈ నామాలతో అమ్మవారికి పూజ చేసుకుంటూ ఉంటాము. కానీ అనంత గుణాలు కలిగి ఉన్నటువంటి అమ్మని మనము ఏ రూపంలో పిలిచినప్పటికీ కూడా ఆవిడ పలుకుతుంది, మన ప్రార్థన ఆలకిస్తుంది, మనని అనుగ్రహిస్తుంది అని మనసారా నమ్ముతూ మనము ఈ అష్టోత్తర శతనామావళితో పూజ చేసుకుంటాము. అలాంటి అష్టోత్తరాల పేర్లకి నాకు స్ఫురించిన విధంగా ఇది అమ్మవారి అనుగ్రహము అని భావించి భాష్యం రాశాను. తప్పనిసరిగా ఈ పుస్తకాన్ని ఆదరించవలసిందిగా కోరుతున్నాను. ఆ రోజు 14వ తేదీ ఈ ఆగస్ట్ నెల తప్పనిసరిగా ఈ పుస్తక ఆవిష్కరణ మహోత్సవానికి రావాల్సిందిగా సూచన చేస్తూ, అమ్మవారి యొక్క ఈ పుస్తకాన్ని మీరు కూడా తీసుకుని చక్కగా నిత్య పూజ రోజు చేసుకుంటూ అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుతారు అని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. భక్తి ప్రపత్తులతో అమ్మవారికి నేనిచ్చిన ఈ సాహిత్య రచన అమ్మవారికి చేరుతుందని, అమ్మవారి ఇచ్చే ఆశీస్సులే నాకు మీ ద్వారా లభిస్తూ ఉంటాయని నేను అనుకుంటూ మీకు ఆహ్వానం తెలుపుతున్నానండి. రావాల్సిందిగా సూచన. నమస్కారం.